నల్గొండ జిల్లా తెలంగాణ జనసమితి పార్టీలోకి బీఎస్పీ పార్టీ నుండి నూతనంగా పార్టీలో చేరిన వారికి ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుండబోయిన నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా మాల్గా యాదయ్యను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి నియామక పత్రాలను అందజేసి అనంతరం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి ప్రజా సంక్షేమానికి పనిచేస్తుందని అన్నారు. బీఎస్పీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు వెళ్లడం ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని, అందుకే తాము జనసమితి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డివి నాయక్ తదితరులు ఉన్నారు. గుండెపోయిన నాగేశ్వరరావు గారు మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మాల్గల యాదయ్య గారు మునుగోడు మిర్యాలగూడ నియోజకవర్గంలో వీళ్ళు గతంలో బీఎస్పీలో పనిచేశారు. ఆ బీఎస్పీని వదిలేసి మన తెలంగాణ జనసమితిలో చేరతామని చెప్తే మేము వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. మన 4 రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం సార్ దగ్గరికి వెళ్ళి వారికి కండులు కూడా కప్పియడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా వాళ్ళు తెలంగాణ జనసమితి విస్తృతంగా అభివృద్ధి చేయడం కోసం, పనిచేయడం కోసం వారిని ఈ జిల్లా కమిటీలో భాగస్వామ్యం చేసి వాళ్ళు కొన్ని విధులని మేము ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా యాదయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులుగా వారికి నియామక పత్రాలని కోదండరాం సారు అనుమతితోటి ఈరోజు నేను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ జనసమితి విస్తృతంగా అభివృద్ధి చెందడం కోసం మునుగోడు, నల్గొండ, తర్వాత అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గాలలో విస్తృతంగా తిరిగి వాళ్ళు పనిచేసి ఈ జనసమితిని అభివృద్ధి చేయవలసిందిగా ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది. మిగతా మిత్రులు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వాస్తవంగా చెప్పాలంటే ప్రొఫెసర్ కోదండరామే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పాత్రని వహించి తెలంగాణ ప్రజల సమస్యలన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారి మీద ఉద్యమం చేయడం జరిగింది. వారి నియంతృత్వం పొగడం వల్ల చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వచ్చిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కూడా ప్రొఫెసర్ కోదండరాం సార్ ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. అందుకే ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు వాళ్ళు చేసే విధానాలు కూడా నచ్చకపోతే తప్పకుండా ఒక పౌర సమాజ సంస్థ లాగా తెలంగాణ జనసమితి తప్పకుండా వ్యతిరేకించి ప్రజల వైపే ఉంటుంది. ప్రజల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. ఇవాళ మొన్న జరుగుతున్న హైదరాబాద్లో మీటింగ్లలో చూస్తే ఇవాళ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి ప్రొఫెసర్ కోదండరాం సార్ చాలా కృషి చేశారు. అదేవిధంగా ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించడం కోసం తప్పకుండా కృషి చేస్తారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మేము కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మాకు ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ జనసమితిని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఇంకా మిత్రులు వాళ్ళకు అనుభవం తెలిసినటువంటి మిత్రులు కానీ కార్మికులు, మేధావులు, తర్వాత ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఒక మూమెంట్ మంచిగా ఉన్నది కాబట్టి తెలంగాణ జనసమితిలో అందరూ చేరి ఈ తెలంగాణ జనసమితి అభివృద్ధి కోసం ప్రొఫెసర్ కోదండరాం సార్ నాయకత్వంలో అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. తెలంగాణ జనసమితిలో మొన్న 4 రోజుల క్రితము జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు వివిధ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల్లో పనిచేసిన నేను ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ తరఫున వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి ఆ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నాను. తర్వాత ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏదైతే నిధులు నియామకాలు అనే దాని మీద మనం కొట్లాడి తీసుకొచ్చినామో దాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వం అది రాజకీయ పార్టీగా చేరి
వాటిని అన్నిటికీ కాల రాసి సరైన పద్ధతులు చేయలేదు కాబట్టి తిరిగి మన కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో ఫస్ట్ కోదండరామ్ సార్ గారే దీన్ని జేఏసీగా ఏర్పాటు చేసి ఆ రోజు మన జయశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. ఆ సారుకి మన నీరు నిధులు నియామకాలు తెలంగాణ ఏదైతే మనం ఏ పద్ధతిలో అయితే మనం అనుకున్నాం ఆ పద్ధతిలో లేదు కాబట్టి దాని మీద తిరుగుబాటు చేసి ప్రజలందరినీ జాగృతం చేసి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇంకా మనం నాశ అవుతాం. ఆంధ్ర పాలకులే నయమనిపించింది ఈ పాలకుల మీద. కాబట్టి దీన్ని ఓడించి అసలైనటువంటి మనం కోరుకున్న తెలంగాణ రావాలని ఏదైతే పద్ధతిలో సార్ ఆలోచించి దాన్ని చేసి దాంట్లో సక్సెస్ అయినాడు. దాన్ని నచ్చి ఆ పద్ధతులు నచ్చి మేము దీంట్లో జాయిన్ కావడం జరిగింది. తదనుగుణంగా పెద్దలు జిల్లా అధ్యక్షులు వారైనటువంటి గోపాల్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో వారి ప్రోద్బలం వాళ్ళు రికమెండ్ చేసి సార్ ద్వారా నాకు నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు చాలా బాధ్యత కలిగినటువంటి పెద్ద పోస్టు నా భుజ స్కంధాల మీద పెట్టినారు. దానికి నేను తప్పకుండా న్యాయం చేస్తా. ఇంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేసి అన్ని పార్టీలతో సమానంగా ధీటుగా తీసుకుపోయి మేము ముందుకు పోతామని మన కోదండరామ్ సారు ఆశయాలకు ఏదైతే సామాజిక తెలంగాణ నిధులు నియామకాలు అటువంటి ఏదైతే ఉన్నదో అది నెరవేరేంత వరకు సార్ అడుగుజాడల్లో నడుస్తామని ముఖ్యంగా దీన్ని సహకరించినటువంటి మన నల్లగొండ జిల్లా అధ్యక్షులు వారైనటువంటి గోపాల్ రెడ్డి సార్కి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నీళ్లు నియామకాలు అనుకూలం కావాలని తొలిదశ తెలంగాణ ఉద్యమం కాంచి దగాపడ్డ తెలంగాణ నేటి వరకు నీళ్లు లేకుండా నిధులు లేకుండా నియామకాలు లేకుండా అందరం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ అందరి తెలంగాణ అందరికీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ సారు నాయకత్వంలో మరి ఆ రోజు జేఏసీ పనిచేసింది. తెలంగాణ జేఏసీలో నేను కూడా కొల్లకుర్మ దెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బెల్లెత్తక్క ఆశయాల్ని మరి కొనసాగిస్తూనే సారెమ్మటి అనేక ఉద్యమాల్లో తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి విముక్తి కావాలని తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. మరి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో మేము పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా పెద్దలు పన్నాద గోపాల్ రెడ్డి గారు సార్ గారు మాకు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నల్గొండ, మరి అదేవిధంగా గుండెపోయిన నాగేశ్వరరావు యాదవ్ అన్న జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షునిగా బాధ్యత ఇచ్చి మరి ఇది ప్రజా సంఘాలే కాదు పార్టీనే నడపాలి. పార్టీ రాజకీయ భవిష్యత్తు ముందు తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నంతా కూడా వెనుకబాటు గురి చేసిన నిన్నటిదాకున్న ప్రభుత్వం నేడొచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మంచిగా చేస్తుందని మరి నమ్ముతున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు గౌరవిస్తుందని నమ్ముతూ సార్ చెప్పినట్టు ఏదైనా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు చేయరాని పొద్దునుకున్న సమస్యల్ని తీసుకొని ముందర పెడితే మరి మా జనసమితి నాయకత్వంలో మా కోదండరామ్ సార్ నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో పనిచేస్తామని ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం నల్గొండ జిల్లా ప్రజలకు.